బైబిలు మిషనులో పుట్టి పెరిగి దేవుని ముద్దు బిడ్డగా వెలిగి మిషనులు పెంచిన ప్రమీలమ్మ గారు ప్రభువు ఒడిని చేరిరి. అమ్మగారి జీవితం ఆత్మీయ దీపం, వారి గీతం మన హృదయంలో పదిలం. సన్నిధి కీర్తనలు మిషను వెలిగింపు, కన్వెన్షన్ కీర్తనలు పిల్లల వాక్య మాటలు, ఆనంద ఆటలు అన్నీ అందరికీ నేర్పిన ప్రమీలమ్మ గారు ప్రభువు ఒడిని చేరిరి. మిషనుతో తను దేవుని బృందావనముగా మార్చి పాటల పూల పరిమళాలతో అలంకరించి చక్కని మాటలతో దేవదాసు అయ్యగారి ఆత్మకు సహాయమై ప్రమీలమ్మ గారు ప్రభువు ఒడిని చేరిరి. కష్టమైన రాగాలను అవలీలగా పాడి సభల సమయానికి కీర్తనలు అందించి సభలన్నీ సంతోషకరంగా మార్చిన ప్రమీలమ్మ గారు ప్రభువు ఒడిని చేరిరి. పిల్లలకు శాస్త్రీయ రాగా తాళాలు నేర్పి ప్రతి సంఘము సమయానికి కీర్తనలు అందించెము. సభలన్నీ సంతోషకరంగా మార్చిన ప్రమీలమ్మ గారు ప్రభువు ఒడిని చేరిరి. పిల్లలకు శాస్త్రీయ రాగా తాళాలు నేర్పి ప్రతి సంఘము సభలలో పాడగలిగే పాండిత్యమును, సమయానికి బైబిలు వచనమునందించిన, అందరికి మార్గము చూపి నడిచిన ప్రమీలమ్మ గారు ప్రభువు ఒడిని చేరిరి. అమ్మగారి సేవను ఎప్పటికీ మరిచిపోలేని ఆత్మీయ బీజమై నిలిచి ఉంటాయి. ప్రభు రాజ్యంలో వారి మహిమను చూస్తాము. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మరణాతా.